హలో గాయస్, నేను మీకోసం ఇంకో చిన్న కథ మరియు తెచ్చేసాను. ఈ వీడియో మీకు చూడకముందు షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. సో నేను ఈ వీడియోస్ నుండి ఒక చిన్న కథ తెచ్చాను. ధైర్యం గురించి. ఒక చిన్న బిడ్డ ఒక ధైర్యాన్ని ఎలా తెలుసుకున్నంటే, ఒక పిరికి పందగా ఉండే ఒక ధైర్యాన్ని ఒక పిరికి పందగా ఉండే అతను ఎంత ధైర్యవంతుడు ఎలాగయ్యాడో అనేది ఒక చిన్న కథ తెచ్చాను మీకు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వీడియోని మళ్ళీ లైక్ చేసుకోండి. సరే. స్తుతి స్తోత్రం ప్రభా, మీ బంగారు పదాలకు వందనాలు ప్రభా, మీకు లెక్కలేని వందనాలు ప్రభా. ఈ చిన్న బిడ్డ ప్రార్థన ఆలకించాను ప్రభా. ఈ చిన్న బిడ్డ ప్రార్థన ఆలకిస్తారనుకుంటున్నాను ప్రభా. తిండి లేని వాళ్ళకి తిండి పెట్టండి ప్రభా. ఇక్కడ ప్రతి ఒక్కరు లైక్ చేసిన వాళ్ళకి ఆశీర్వదించండి ప్రభా. ఈ చిన్న బిడ్డ ప్రార్థన మీ బంగారు పదాలు చేయాలనుకుంటున్నాను ప్రభా. ఆమేన్. సరే, ఈరోజు మనం చిన్న కథను అయితే తెలుసుకుంటున్నాం. ఒక పిల్లవాడు ఎంతో చాలా భయంగా ఉండేవాడు. అంటే అతను ఎక్కడికి వెళ్ళడానికి చాలా భయపడుతూ, అయ్యో నాకు చాలా భయం వేసేస్తుంది, అయ్యయ్యో ఏంటి అనే భయంతో చాలా పిరికి పందుతో ఉండేవాడు. అప్పుడు ఒక యుద్ధానికి సిద్ధమవుతాడు. కానీ అందరు సిద్ధానికి ఉంటే ఆ యొక్క చిన్న బిడ్డ మాత్రం చాలా సిద్ధానికి లేడు. అప్పుడు ఆ బిడ్డ మాత్రం చాలా సైలెంట్. అప్పుడు ఆ బిడ్డ మాత్రం ఎక్కడికో తప్పించుకుంటాడు. అప్పుడు ఏంటి తెలుసా, అప్పుడు ఒక దేవదేవత, అప్పుడు నీకు చాలా ధైర్యం ఇస్తా, నువ్వు సిద్ధంగా ఉంటావా అని అడగగా, అప్పుడు నేను సిద్ధంగా ఉంటాను, దేనికైనా నాకు ధైర్యం వస్తే నేను దేనికైనా సిద్ధం దేవదూత అని చెప్పి సిద్ధంగా రెడీగా ఉంటారు. అప్పుడు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి చాలా బలవంతుడయ్యాడు. గమనించారా పిల్లలు? మీరు ఎప్పుడైనా భయంగా ఉంటే ఒక్కసారి చిన్న ప్రార్థన దేవుడు చేసుకోండి, లేకపోతే చిన్న వాక్యాన్ని చదవండి. సో ఈ చిన్న బిడ్డ ధైర్యాన్ని నిండి ఎలా చేస్తారో గమనించారా? సో మీకు కూడా ఇలాగా ఇట్లాంటి కథలు మళ్ళీ స్టోరీస్ కావాలంటే సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.